అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు ఆకాశమే హద్దు. ఈ కథని రచించిన వారు మూర్తి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, కృష్ణమూర్తికి ఈ ఊరు ఈ మధ్యనే ట్రాన్స్ఫర్ కావటం, భర్తకి ప్రమోషన్తో పాటు బాధ్యతలు ఎక్కువ అవడంతో రోజువారీ అవసరమైన పనులన్నీ తనే చేసుకోవాలని అనుకుంది రాధిక. ఆ రోజు బట్టల షాపులో షాపింగ్ నిమిత్తం ఒక సాయంత్రం పూట కాలినడకన బజారుకు బయలుదేరింది రాధిక. ఇంతలో ఎవరో వెనక నుండి పిలిచినట్లుగా అనిపించి రోడ్డు పక్కన ఆగి వెనుక వైపు చూసింది. ఎవరో ఒక ఆవిడ మేడమించి చేతులు ఊపి పిలుస్తున్నారు. ఈ ఊళ్ళో తనను తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారులే అని ముందుకు వెళ్ళబోయింది. కానీ మళ్ళీ అదే పిలుపు. ఏమండి, ఒక్క నిమిషం అక్కడే ఆగండి, నేను వస్తున్నాను అంటూ మేడమించి పిలుస్తున్న ఆవిడ పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ రాధికను సమీపించింది. మీరు రాధిక కదూ అంటూ చేతుల్లో చేతులు కలిపి భావోద్రేకతంతో పలకరించింది ఆమె. అవును, మీరు నాకు సరిగ్గా గుర్తుకు రావడం లేదు అంటూ ఆగింది రాధిక. పదండి, నేనెవరో మీకు 2 నిమిషాల్లో గుర్తుకు వస్తాను. ఆ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అంటూ చనువుగా రాధిక చెయ్యి పట్టుకొని ఇంటికి తీసుకెళ్ళింది ఆవిడ. గుర్తుకు వచ్చింది. సారీ, ఏమీ అనుకోకండి. వెంటనే గుర్తుపట్టలేకపోయాను. మీరు నిర్మల గారు కాదు? చాలా ఆశ్చర్యంగా ఉంది. మన ఇద్దరం ఈ ఊళ్ళో ఇక్కడ చాలా కాలం తర్వాత తటస్థపడటం అంటూ ఉద్వేగంతో లోపలికి అడుగు పెట్టింది రాధిక. ఒక్క నిమిషం ఈ పుస్తకం చూస్తూ ఉండండి, నేను ఈలోపు కాఫీ కలుపుకొని వస్తాను అంటూ వంటింట్లోకి దూసుకు వెళ్ళింది నిర్మల. ఆ 2 నిమిషాల్లోనే రాధిక గతంలోకి వెళ్ళిపోయింది. నిర్మల గారు ఆవిడ భర్త గుంటూరులో తమ పక్కింట్లో బ్రహ్మంగారింటికి తరచుగా వస్తూ ఉండేవారు. బ్రహ్మంగారు నిర్మలకు మామగారు అవుతారు. నిర్మల భర్తకు కాలేజీలో వేసవి సెలవులు ఇచ్చినప్పుడల్లా గుంటూరు వచ్చి గడపటం అలవాటు. నిర్మల చాలా పత్రికలలో కథలు రాసింది. తను కూడా కథల మీద ఎక్కువ ఆసక్తి ఉండటం, అడపాదడపా తన కథలు కూడా అచ్చవడంతో ఇద్దరి భావాలు కలిశాయి. అలా వాళ్లతో అనుకోకుండా తనకు పరిచయం మొదలైంది. ఆ తర్వాత హఠాత్తుగా తన భర్తకు ట్రాన్స్ఫర్ అవడంతో తమ కుటుంబం గుంటూరు వదిలి పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఆ తర్వాత అప్పుడప్పుడు నిర్మల గుర్తొచ్చినా వాళ్ళు ఎక్కడున్నారో అని ఆలోచించే పరిస్థితి కూడా కలగలేదు. సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇదిగో ఊహించని రీతిలో ఎన్నో ఏళ్ల తర్వాత ఇప్పుడే నిర్మలను చూడటం. ఈలోపు నిర్మల 2 కప్పులతో కాఫీ తీసుకుని వచ్చి టీపాయ్ మీద పెట్టింది. పక్కన స్నాక్స్ డబ్బా మూత తీసి ఉంచింది. ఇప్పుడు చెప్పండి రాధిక గారు, మీరు ఇక్కడ ఎప్పటి నుండి ఉంటున్నారు? ఏమిటా కథ అడిగింది కుతూహలంగా నిర్మల. ఈయనకు ఎన్నో ఊళ్ళు ట్రాన్స్ఫర్లు అయ్యాక చివరకు ఈ ఊరు చేరుకున్నాం. 1 సంవత్సరం క్రితమే. నేనైతే ఈ జన్మలో మళ్ళీ మనమిద్దరం కలుసుకుంటాము అని అనుకోలేదు నిర్మల గారు. ఒక్కోసారి దేవుడు ఇలా కలుపుతూ ఉంటాడు అంది రాధిక ఎంతో ఎగ్జైటింగ్గా. నాకు అంతే. ఇది కళా నిజమా అనిపిస్తుంది అంది నిర్మల అంతే తన్మయత్వంతో. అది సరే, మరి మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు అడిగింది రాధిక ఉత్సాహంగా. మేము వచ్చి 4 ఏళ్ళు పైగా అయ్యుంటుంది. ఈయనకు ఇంకా 1 సంవత్సరం సర్వీస్ ఉంది. ఈ ఊరు నాకు ఎప్పటికీ కొత్తగానే అనిపిస్తుంది. ఎవరితోనూ పరిచయాలు లేవు. అసలు నేను చేసుకోలేదు అంటే బాగుంటుందేమో అంది నిర్మల నిర్లిప్తతతో. బాగానే ఉంది. ఇంతకీ పిల్లలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఆ వివరాలు ఇప్పుడు చెబుతారా లేదా మళ్ళీ ఈసారి కలుసుకున్నప్పుడు చెబుతారా అడిగింది రాధిక కుతూహలం. అన్నట్టు మీరేదో అర్జెంటు బజారు పని పెట్టుకున్నట్టున్నారుగా. ప్రస్తుతం మనం ఇక్కడ ఉండేవాళ్ళమేగా. రేపు మీ ఇంటికి వస్తాను, అక్కడ మాట్లాడుకుందాం అంది నిర్మల. ఆమెకెందుకో తన పిల్లల గురించి వివరాలు చెప్పడానికి ఆసక్తి చూపలేదు. అందుకే ఆ విషయాన్ని వాయిదా వేయడానికి ప్రయత్నించింది. బజారు పనేముంది నిర్మల గారు, రేపైనా చేసుకోవచ్చు. మీకు వీలైతే ఈసారి ఇద్దరం కలిసి వెళ్ళొచ్చులేండి. పోనీలేండి, ఆ విషయాల్ని రేపు మా ఇంట్లోనే మాట్లాడుకుందాం. పాపం మీరు రెస్ట్ తీసుకుంటారేం, తీసుకోండి. మనం రేపు మళ్ళీ మా ఇంట్లో కలవబోతున్నాం అంటూ అక్కడి నుండి కదిలింది రాధిక. అమ్మాయి ఎంటెక్ చదివి ఉద్యోగం చేస్తుంది. ఇక ఆ అబ్బాయి విషయం ఎందుకులే, వాడిని గురించి తలుచుకుంటూ ఉంటే మనసంతా వికలమైపోతుంది. కొంతమందికి అదృష్టం చాలా దూరంగా ఉంటుంది రాధిక గారు. దానికి భగవంతుణ్ణి నిందించి ఏం లాభం లేదు. దేనికైనా రాసి పెట్టి ఉండాలి అంది నిర్మల కళ్ళల్లో అప్రయత్నంగా ఉబికి వస్తున్న కన్నీళ్లను అదివి పడుతూ. ఇంతలో రాధిక భర్త కృష్ణమూర్తి లోపలికి వస్తూ పక్కనే సోఫాలో కూర్చున్న
అపరిచిత వ్యక్తిని చూసి చూడనట్టుగా పరికించి లోపలికి వెళ్ళబోయాడు. ఒక్క నిమిషం. ఏమండి, ఈవిడెవరో బహుశా మీకు గుర్తుండి ఉండదు. ఈవిడ నిర్మల గారని మనం ఇంతకుముందు గుంటూరులో ఉన్నప్పుడు భర్తతో పాటు మన ఇంటి పక్కన ఉన్న బ్రహ్మంగారి ఇంటికి వస్తూ ఉండేవారు. బ్రహ్మంగారు వీరికి మామగారు అవుతారు. వీరి భర్తకు కాలేజీ సెలవులు ఇచ్చినప్పుడు వస్తూ ఉండేవారు. గుర్తొస్తుందా మీకు? అడిగింది రాధిక. అవునవును, చాలా రోజులైపోయింది కదా, గుర్తుపట్టడం కష్టమైపోయింది. మరి వీరు ఇక్కడ నీకెలా కలిశారు? అడిగాడు కృష్ణమూర్తి ఆశ్చర్యంగా. రాధిక ఆ వివరాలు చెప్పింది. లోపల నుండి బాగా ఉల్లిపాయల దట్టించి చేసిన శనగపిండి పకోడీలు తీసుకొచ్చి నిర్మల పక్కన కూర్చుంది కృష్ణవేణి. అబ్బా, మీకు జ్ఞాపక శక్తి చాలా బాగుందండి. అప్పుడు గుంటూరులో మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు చేసిన పకోడీలు తిని మెచ్చుకోవడం, అది గుర్తుపెట్టుకొని మళ్ళీ మనం కలిసిన సందర్భంగా వాటి రుచి తిరిగి ఇన్నాళ్లకు గుర్తు చేయడం. కృష్ణమూర్తి లోపలికెళ్ళి పడుకున్నాడు. అతని గది తలుపులు దగ్గరగా నొక్కి ఉంచి నిర్మల దగ్గర కూర్చుంది రాధిక. అన్నట్టు మా అబ్బాయి గురించి పూర్తిగా చెప్పలేదు కదా. వాడుకు చదివైపోయి హైదరాబాదులో ఉద్యోగం వచ్చింది. మాకు తెలిసిన వాళ్ళు పెళ్లి సంబంధాలు కూడా తేవడం మొదలుపెట్టారు. ఏ సంబంధం వచ్చినా తిరగొట్టేసేవాడు. చక్కగా చదువుకొని నావడికంగా ఉన్న పిల్లలు ఎంతమంది వచ్చినా వాడి మనసులో మాట చెప్పేవాడు కాదు. చివరికి మాకు తెలిసినదేమిటంటే, వాడు తన ఆఫీసులో తనతో పనిచేస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడట. ఆ అమ్మాయి తండ్రి బంధువులు కూడా మంచి స్థాయిలో ఉన్నారని, ఆర్థిక పరిస్థితి కూడా మనకన్నా బాగుంది అని చెప్పాడు. అవసరం లేదురా, మన బంధువుల్లోనే బోళ్ళంతమంది నిన్ను పెళ్లి చేసుకోవాలని వెంటపడుతున్నారు. అయినా మనకన్నా ఆర్థికంగా గొప్ప ఉన్న సంబంధం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఒకటి గుర్తుంచుకో, ఎప్పుడు మనం చేసుకునే అవతలి ఆడపిల్ల సంబంధాలు మనకన్నా ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉండేటట్టుగా చూసుకోవాలి. లేకపోతే వాళ్ళు మనతో ఇమడలేరు. వాళ్ళ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అవి మనం తీర్చలేం. మన ఇంట్లో కలిసిపోయి మనల్ని అర్థం చేసుకునే సంబంధాలు చేసుకుంటే వాళ్ళు మనము సుఖపడతాం. అయినా ఇప్పుడు నీకేమంత తొందర వచ్చింది? ఈసారి ప్రమోషన్ లిస్టులో నీ పేరుంది అన్నావుగా, అది వచ్చాక ఇంకా మంచి సంబంధాలు నీకోసం ఎగరేసుకుంటూ వస్తాయి. ఆ అమ్మాయి ఎవరికో మాట ఇస్తే ఇచ్చావు. ఇంట్లో వేరే సంబంధాలు చూస్తున్నారు అని చెప్పి తప్పించుకో. ఇలా ఎవరి సంబంధాలు వాళ్ళు చూసుకునేటట్లయితే ఇక తల్లిదండ్రులకి ఏమి విలువ ఏడ్చి వస్తుంది? ఆ వచ్చిన వాళ్ళు మమ్మల్ని మీతో ఉండనిస్తారా? మిమ్మల్ని కని పెంచి నానా అగచాట్లు పడి ఒక పొజిషన్కి తీసుకొచ్చిన తల్లిదండ్రులు చివరకు అనాథలుగా ఉండిపోవాలా అన్నారు ఈయన కొద్దిగా కోపంగానే. చాలులేండి నాన్న, మీరు తెచ్చిన సంబంధాలు ఒక్కటి తీరుతెన్ను ఉన్నట్టుగా నాకు అనిపించలేదు. అయినా మన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. అవతల తెచ్చుకున్న పిల్ల ఆర్థిక పరిస్థితి అలాగే ఉంటే జోగి జోగి రాసుకున్నట్లుగా ఉంటుంది. భవిష్యత్తులో ఒక స్థలం కొనుక్కోవాలనుకున్నా, ఇల్లు కట్టుకోవాలనుకున్నా అంత సులువు అనుకుంటున్నారా? ఇప్పటి చదువులు మీ కాలంలో వీధి బడిలో వేసి చదివించేవి కావు. పిల్లలు ఇంకా పుట్టకుండానే లక్షల రూపాయలు వాళ్ళ చదువుల కోసం ప్రణాళిక చేసుకునే పరిస్థితి. మా ఉద్యోగాలు చేసినంత కాలం చెయ్యగలం. ఎంత కష్టం చేసినా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఎంతో పోటీ పడి మాకు మేము అన్ని విషయాలలో రుజువు చేసుకుంటూ ఉండాలి. మనకు ఇష్టం లేకపోయినా, వాళ్ళకి ఇష్టం లేకపోయినా అంతే. మీరు ఇన్నాళ్ళు కష్టపడ్డారు. ఒక చిన్న ఇల్లైనా కట్టుకోగలిగారా? మీ అవసరాలకు ఏమైనా డబ్బు దాచుకోగలిగారా? ఇవన్నీ ఆలోచించాకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఆ అమ్మాయికి నాకు వచ్చే అంత జీతం రాకపోయినా ఆమె తండ్రికి చాలా ఆస్తులున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. అది కాకుండా లంకంత ఇల్లు. ఒకవేళ కర్మకాలి ఉద్యోగం అటు ఇటు అయినా మళ్ళీ వెతుక్కుని స్థిరపడే అంతవరకు ఏమీ ఇబ్బంది ఉండదు. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాను. దయచేసి మా యువత స్వేచ్ఛను హరించడానికి పెద్దలు ప్రయత్నం చేయకండి. వాడి మాటలు మమ్మల్ని కలవరపరిచిన బలవంతాన నిభాయించుకున్నాం. మా మాట వినే పరిస్థితి దాటిపోయింది. మేము కాదన్నా వాడి మార్గాలు వాడుకున్నాయి. జీవితాన్ని అర్థం చేసుకునేసరికి అది మన చేతులు దాటిపోతుంది. అప్పటి మా పరిస్థితి అది. అయితే ఆ గదిలో మరో బాంబు పేలినట్టయింది. తను వర్ణాంతర వివాహం చేసుకోబోతున్నానని, అది ఈ రోజుల్లో సామాన్య విషయమని, సరైన పెళ్లి సంబంధాలు దొరక్క యువతీ యువకులు వారికి కావలసిన భాగస్వాములను వారే నిర్ణయించుకుంటున్నారని, ఈ పద్ధతి ఇప్పుడు సమాజం అంగీకరిస్తుందని ఇంకా ఏదేదో చెప్పుకుపోతున్నాడు.
వాడి మాటలు విన్నాక మాలో సహనం పూర్తిగా నశించి మెదడు చచ్చుబడిపోయినట్లయింది. బ్యాలెన్స్ తప్పి తూలి పడబోయి గోడ పట్టుకొని నిలదొక్కున్నాను. ఇన్నాళ్ళు మా గురించి ఒక ఉత్తమమైన విలువలను పాటించే కుటుంబంగా అందరికీ తెలుసు. కానీ వీడి నిర్ణయాలు విన్నాక మా కుటుంబం పూర్తిగా అదుపు తప్పి పయనిస్తుందని అనిపించింది. మా నుండి ఎటువంటి సమాధానం ఆశించకుండానే వాడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అంటే తన నిర్ణయం తను ఎప్పుడో తీసేసుకున్నాడని అన్యపాదేశంగా వాడు చెబుతున్నది మాకు బోధపడింది. పాత సినిమాలలో లాగా నువ్వు ఈ ఇంటిలో అడుగు పెట్టడానికి వీల్లేదు, మా శవాన్ని చూడటానికి కూడా రావడానికి నీకు అర్హత లేదు అని చెప్పే పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా లేవు. అయినా కూడా ఈయన మా అబ్బాయితో విభేదించి, సరే నీ ఇష్టం, నీ జీవితం నీది, తల్లిదండ్రులుగా మాకు నీకు పెళ్లి చేసే అంతవరకు కనీస బాధ్యత ఉందని ఇప్పటి వరకు గుడ్డిగా నమ్ముతూ వచ్చాం. అది అవసరం లేదని ఈ క్షణమే తెలుసుకున్నాం అంటూ ఆయన గదిలోకి వెళ్ళిపోయారు. ఈయన ఆ మాత్రం తన ఆక్రోశానైనా వెళ్ళగక్కారు. నాకు ఆ పరిస్థితి లేదు. మనసులో ఎంతో అలజడిగా ఉన్నా అతి కష్టం మీద నిగ్రహించుకోగలిగాను. మాటలు తోటాలు లాంటివి, ఒక్కసారి బయటపడితే వెనక్కి తీసుకోలేము. కొన్ని సంఘటనల ప్రభావం మనుషుల మీద విపరీతంగా ఉంటుంది అనుకుంటా. ఆ రోజు మొదలుకొని వాడు వస్తున్నాడు వెళుతున్నాడు, కానీ మా ఇద్దరితో ముభావంగానే ఉంటున్నాడు. తన ప్రపోజల్ మా ఇద్దరికీ అంగీకారం కాదని వాడికి అర్థమైపోయింది. ఇంట్లో ఆడపిల్ల ఉన్న అది తను ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోనుంది. పోనీలే, అబ్బాయి కిషోర్కి పెళ్ళైపోతే వాడికి ఒక బాధ్యత అంటూ తెలుస్తుంది. నాకు ఆ వచ్చే కోడలు చేదోడు వాదోడుగా ఉంటుంది అనుకున్న నా ఆలోచనలు గాలి తీసిన బెలూన్లా అయిపోయాయి. ఇష్టమైన వ్యక్తి కోసం ఏమైనా చెయ్యక తప్పదనుకున్నాడో ఏమో. మళ్ళీ 1-2 సార్లు మా దగ్గర తన విషయం కదిపి చూసి మా ముభావాన్ని, మా ఇబ్బందిని, మా మనసులోని అలజడిని గ్రహించి నిష్కర్షకంగా, నిర్మోహమాటంగా తన పెళ్లి విషయం వాళ్ళతో చర్చించి ఖాయం చేసుకున్నాడు. కనీసం ఆ అమ్మాయిని చూపించాలని కూడా వాడికి మనసులో అనిపించలేదు. మొహం చాటేశాడు. ఈయన వాడికన్నా మొండి. పరువు ప్రతిష్టలంటే ప్రాణం కన్నా ఎక్కువగా భావిస్తారు. తను అనుకున్న విధంగా మా అంగీకారంతో సంబంధం లేకుండానే వాడు తన కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని, కనీసం అమ్మాయిని తల్లిదండ్రులకు కూడా బాధ్యతారహితంగా, కనీసం ధర్మంగా మమ్మల్ని సంప్రదించకపోవడం నిరంతరం మా మెదడులను తొలిచేయసాగింది. ఇప్పటికీ ఈ సంఘటన జరిగి 3 ఏళ్లైంది. అప్పుడప్పుడు వాడు వచ్చి వెళుతూ ఉంటాడు, కానీ ఆ అమ్మాయిని మేము ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చూడలేదు. ఆమె తల్లిదండ్రులు మమ్మల్ని కలవలేదు. ఈ సంఘటన మా జీవితంలో ఒక పీడకలలా మిగిలిపోయింది. అప్పటి నుండి మీ అన్నయ్య గారికి ఆ ఊళ్ళో తలెత్తుకుని తిరగటం కష్టమైపోయింది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మా కుటుంబాన్ని వెటకారం చేస్తున్న భావన మాలో మొదలింది. అందుకే ఆ ఊళ్ళో ఉద్యోగం చేయటం ఇష్టం లేక ఈ ఊరికి వాడికి దూరంగా ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చేసాం. ఆయన ఇప్పటికీ శివుడు గరళాన్ని మింగినట్టుగా అవమానాన్ని దిగమింగుకొని ఉద్యోగం చేసుకుంటున్నారు అంటూ దీర్ఘ శ్వాస తీసి వదిలింది నిర్మల. ఇన్నాళ్లకు తన గుండెల్లో గూడు కట్టుకున్న దిగులు, తీరని వ్యధ రాధికతో చెప్పుకున్నాక నిర్మల మొహంలో ఆవేదన తాలూక వేదన మొబ్బులు వీడింది. మిమ్మల్ని చూడగానే పొరపాటును కూడా మీలో ఇంత ఆవేదన గూడు కట్టుకుందని నేను ఊహించలేదు నిర్మల గారు. ప్రతి వారికి జీవితంలో ఊహించని ఎన్నో మలుపులు ఉంటాయని తెలుసు, కానీ ఇంతగా బాధ పెట్టేవిగా ఉంటాయని మీరు చెప్పకనే తెలిసింది. జరిగిన దాని గురించి పెద్దగా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. ఈ రోజుల్లో పిల్లలకు రెక్కలొచ్చే అంతవరకే తన తల్లిదండ్రులతో సంబంధం. వారికి ఆకాశమే హద్దు. మన చేతుల్లో ఏమీ లేదు అన్నట్టు ఇప్పుడు మీ అమ్మాయి బెంగళూరులో ఉందని అన్నారుగా, ఎప్పటికైనా పెళ్లి చెయ్యాలి కదా, ఆ విషయం ఏం చేస్తున్నారు అడిగింది. రాధిక తల ఉంచుకుని ఆలోచిస్తున్న నిర్మల తలపైకెత్తి చూసి, అది ఒప్పుకుంటుందని మేము అనుకోవడం లేదు. తన అన్నగారు చేసిన పనికి, వాడు మాకు కలిగించిన చిత్రక్షోభకు తను పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయింది. ఈ విధంగా మాకు 2 విధాలుగా మనశ్శాంతి కరువైందనుకో. నిర్మల చెబుతున్న విషయాలు వింటూ ఉంటే రాధికలో ఒక రకమైన నైరాస్యం అలముకుంది. ఏమిటి కాలం పిల్లలు జీవితాలను తమ చేతుల్లోకి తీసుకొని కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను నిర్దాక్షిణ్యంగా కాలదన్నేసి స్వార్థ చింతనతో తమ భవిష్యత్తును తాము చూసుకుంటున్నారు. ఆనక అమాయకంగా ముందు వెనక ఆలోచించక అగ్నిగుండంలో సమిధుల్లాగా మారుతున్నారు. ఊహించని కష్టాలు అనుభవిస్తూ జీవితాంతం తమకు, తమ తోటి వారికి తీరని శిక్షగా మారుతున్నారు. నిర్మల కథ విన్నాక ఇప్పుడు రాధిక ఇంకా పెళ్లి కాని తన పిల్లల గురించి తీవ్రంగా ఆలోచనలో పడిపోయింది. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.